హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏం చేస్తున్నానని చూస్తున్నారా? ఈ రోజు వచ్చేసరికి బంగాళదుంప కుర్మా ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం వచ్చేయండి. చూస్తున్నారు కదా, బంగాళదుంపలు అయితే మనం ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక ఇలా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఎందుకు ఉడకబెట్టుకోవాలంటే కుర్మా కదా, సో అందుకని మనం ఉడకబెట్టుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో అందుకని అయితే ఉడకబెట్టుకున్నాక నేనైతే స్మాష్ చేసాను, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే మొత్తం కూడా స్మాష్ చేసుకోవాలి. అండ్ ఇలా చేసుకున్న దాంట్లో అయితే మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి కొంచెం పసుపు అయితే వేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఒక స్పూన్ పసుపు అండ్ 2 స్పూన్స్ కారం వేసుకున్నా. మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు కారం అయితే ప్రిఫర్ చేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నా. ఇలా వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకున్నా, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఈ విధంగా ప్రిపేర్ అయిన దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆవాలు, ఎండుమిరపకాయలు అండ్ జీలకర్ర అండ్ కరివేపాకు అండ్ ఫైనల్లీ కొత్తిమీరతో అయితే ఎండింగ్ చెప్పేయచ్చు. సో ఇవన్నీ కావాలన్నమాట మనకి ఇంగ్రీడియంట్స్ పోపు పెట్టుకోవడానికి, తాలింపు పెట్టుకోవడానికి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అంటే మొత్తం పోపు కందుకి సరిపోయేలాగా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిన ఆయిల్లో మనం ఆవాలు అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఈ ఆవాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దీంట్లో నెక్స్ట్ వచ్చేసరికి జీలకర్ర వేసుకున్నాను కదా. జీలకర్ర అయితే తాలింపుల్లో ఎక్కువ వేసుకుంటారు, ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది. సో అందుకని అయితే జీలకర్ర వేసుకున్నాం. తర్వాత జీలకర్ర వేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు అయితే 4 వేసుకున్నాను నేను, చూస్తున్నారు కదా. ఇలా చితగొట్టుకొని అయితే వేసుకోవాలి, లేకపోతే పేలుతాయి. సో అందుకని అయితే కొంచెం స్మాష్ కింద చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాం కదా. ఈ ఎండుమిరపకాయలు కూడా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి ఎండుమిరపకాయలు. సో ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అయితే సన్నగా తురుముకోవాలి, అప్పుడు ఫాస్ట్గా ఉడుకుతాయి అన్నమాట. సో ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఇలా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇలా ఫ్రై అయిపోయినాయి అంటే తాలింపు రెడీ అయిపోయింది అన్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, మనం రెడీగా పెట్టుకున్నాం కదా పోపు, మొత్తం బంగాళదుంపలు స్మాష్ చేసి దాంట్లో పసుపు కారం వేసుకొని అయితే రెడీగా పెట్టుకున్నాం కదా, అది అలా పెట్టుకుని దీంట్లో అయితే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే ప్రిఫర్ చేసుకోండి మీరు. సో చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకున్నాక మనం రెడీగా పెట్టుకున్నాం కదా బంగాళదుంప, సో అదైతే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే వేసుకోవాలి. వన్స్ ఇలా వేసుకున్నాక మొత్తం మనం తిప్పుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం వేసుకున్నాక మనం తాలింపులు మొత్తం కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనము ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి, అప్పుడు బాగుంటుందన్నమాట టేస్ట్. అండ్ ఫైనల్లీ పోపు రెడీ అయిపోయిన తర్వాత కొత్తిమీరతో టాటా బై బై చెప్పేయాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో బంగాళదుంప కుర్మా అయితే రెడీ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్.